గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు ఆగస్త ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దీని ద్వారా ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజ్, మరోవైపు ఆగస్త ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 10th క్లాసు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రిజల్ట్ అనౌన్స్ అయిన సందర్భంగా మా స్కూల్ మన జిల్లాలో ఒక మంచి అచీవ్మెంట్ రీచ్ అవ్వడం, దాన్ని ఈరోజు మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజేసేదానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మా మిత్రులు, మా శ్రేయోభిలాషి, అదేవిధంగా ఈ స్కూల్కి బోర్డు మెంబర్గా ఉన్నారు, అదేవిధంగా మెడికల్ సేవ పిల్లలకి కూడా అందిస్తున్న వ్యక్తి డాక్టర్ మనోహర్ బాబు గారికి, అదేవిధంగా ఈరోజు మా స్కూల్లో పిల్లలు అన్నింటిలో కూడా అటు ఆటలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వివిధ కాంపిటీషన్స్ కావచ్చు, అన్నింటిలో కూడా మా స్టూడెంట్స్ పాల్గొని ఈరోజు వాళ్ళ ప్రతిభని కనపరుస్తూ అటు తల్లిదండ్రులకి, ఇటు స్కూల్లో ఉన్న స్టాఫ్ మంచి పేరు తీసుకొస్తానికి కారణమైన మా ప్రిన్సిపల్ చంద్రదేవ్ గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో రమణారెడ్డి గారికి, ముఖ్యంగా మా స్కూల్ టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు, మా స్టూడెంట్స్కు, మీడియా సోదరులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ రన్ చేస్తున్నప్పుడు స్కూల్ కూడా పెడితే బాగుంటుందని 2013లో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేము కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిబిఎస్ఈ స్కూల్గా పెట్టి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులని ఈరోజు 10th ఫస్ట్ బ్యాచ్ కూడా మాకు 2018లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కావచ్చు, అదే జిల్లాలో కావచ్చు, మంచి ర్యాంక్స్ సాధిస్తూ ముందుకు వెళ్ళడం నిజంగా చాలా సంతోషం. ఈ సంవత్సరం నిజంగా ఒక ప్రత్యేకత చెప్పుకోవాలి. ఎందుకంటే టోటల్ 87 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే 87 కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. దానికి అటు ప్రిన్సిపల్ గారికి, మా టీచింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సమైక్యంగా కృషి చేస్తేనే అవి రీచ్ కాగలరు. అదేవిధంగా మా స్టూడెంట్స్ వాళ్ళు బాగా ఎగ్జామ్స్ రాయడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం కూడా ఎందుకు దోహదపడింది. అందుకు అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. అందులో కూడా ముఖ్యంగా దాంట్లో 87 ఫస్ట్ క్లాసులో కూడా మినిమం వచ్చి 69%, అది కూడా 69 to 70% వచ్చి ఓన్లీ 2 స్టూడెంట్స్కి, మిగతావన్నీ కూడా అబౌవ్ 70% రావడం జరిగింది. అది కూడా డిస్టింక్షన్ వచ్చి 81 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 87, అంటే 87 మంది ఎగ్జామ్స్ రాస్తే 81 మంది
అబౌవ్ 80%. 80% తెచ్చుకోవడం నిజంగా చాలా గర్వకారణం. అదేవిధంగా మా స్కూల్లో చదివిన విద్యార్థులు ముఖ్యంగా సమన్విత got 486 marks out of 500. అది కూడా సైన్స్లో 100 out of 100, సోషల్ సైన్స్లో 99 out of 100. ఆ విధంగా తెచ్చుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్. Data science also, right? So one more she got it. So we have to appreciate Samanvita. In future also you have to achieve good goals and you should get same ranks in future also. All the best. అదేవిధంగా 483 P Sai Charan 483 మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. మ్యాథమెటిక్స్ 95 out of 100 ఈ గాట్ ఇట్. అది కూడా సాయి జగన్ ఇదే విధంగా నువ్వు కూడా ముందు బాగా చదవాలి. ఓ వెరీ గుడ్. సో అదేవిధంగా నాగాశ్వని అండ్ రుద్రగాని both they got 480 marks out of 500. So Telugu, mathematics, ఈ science it 100 out of 100 is very easy to get, but not in languages. 99 out of 100 he got it. అదేవిధంగా హిందీ చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది. తప్పకుండా మేమంతా కూడా ఫ్యూచర్గా మంచి ఉన్నత స్థానాలు పోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా చాలామంది మా పేరు ముఖ్యంగా సాయి రాఘవి, అదే మేఘన, out of 100 she also got it. Congratulations. And data science also 100 out of 100. వెరీ గుడ్. మా స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా సంతోషం. ఈరోజు కామన్గా అయితే ఇది టాప్ నెంబర్ 1, దాంట్లో నో డౌట్. ఐ ఫీల్ ఎందుకంటే ఈ 486 అనేది వీఆర్ అనౌన్సింగ్ హాల్ టికెట్ నెంబర్ ఆల్సో along with marks. But some colleges they are not announcing hall ticket numbers. So hall tickets numbers announce చేసినట్టుగా ఇక్కడ చదివినవాళ్ళు నిరుద్యోగులుగా చదివినవాళ్ళు మాది ఫస్ట్ అనుకుంటున్నాము మేము. అట్లా ఏమైనా కాలేజెస్ స్కూల్స్ ఉంటే హాల్ టికెట్ నెంబర్స్ అనౌన్స్ చేసి నిరుద్యోగులనే చదివినట్టుంటే మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఈ రిజల్ట్ ముఖ్యంగా 100% ఫస్ట్ క్లాసెస్ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అచీవ్ అవటం అనేది చాలా సంతోషం. ఇన్ దట్ ఫస్ట్ క్లాస్ ఆల్సో మినిమం 69 to 70%, ఓన్లీ 2 numbers, అండ్ ఆల్సో 81 out of 87 డిస్టింక్షన్స్ కావటం నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి ఈరోజు మా స్కూల్లో చదివిన ఈ అచీవ్మెంట్స్ అందుకున్న విద్యార్థులను కూడా చిన్న అమౌంట్ వస్తుంది సత్కరించాలని ఈరోజు వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించడం. వాళ్ళు తమ పిల్లలతో వచ్చి ఆ చిన్న అమౌంట్ వస్తుంది మా తరపున స్వీకరించాలని నేను కోరుతున్నాను. ప్రిన్సిపల్ గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. Very grateful. Thank you. Always grateful. Thank you. ఇంత మంచి స్కూల్ మా ఊర్లో కావాలి పెట్టడం వల్ల మా బాబుకి అచీవ్ అయిందని బలంగా నమ్ముతాము. వెరీ డిసిప్లైన్
అండ్ పాజిటివ్ స్కూల్ ఎన్విరాన్మెంట్. టీచర్స్ కూడా ఒక మెంటర్స్ లాగా కంటిన్యూస్ సపోర్ట్ గైడెన్స్ ఆల్వేస్ ఉంది టీకాల మీద. అండ్ వెరీ డిసిప్లైన్డ్ ప్రిన్సిపల్ మ్యామ్ టీచింగ్ అండ్ నాన్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్. I'm very thankful for the school and school correspondence and the leadership team. Very thankful. Thank you. మేడం గారు మీరు కూడా Got lot of discussions. Good morning to all. I would like to thank all my teachers, staff, and our chairman who supported me in my exams and they corrected me in my tests. And I would like to thank all teachers. And I got second place after the first. And I will try hard to reach the first place in my 12th grade. To all who are here, I would first thank all my teachers and parents, especially my class teacher and my subject teachers. I am very grateful to them because they supported me and they were there in all the situations. They stood with me in hard times and when I am happy. I would be thankful to the school because of their motivation and their support. I will never forget it. Thank you. Thanks a lot. Good morning to everyone. I would like to thank principal ma'am, staff, non-teaching staff, and honorable chairman from the Department, each and every. So I would like to congratulate each and everyone. So especially the students who got who secured more than 75% to 80%. So it's very wonderful and immense results. Congratulations. సార్ మేడం గారు Good morning to all. This is Hasni from class 10. Firstly, I would like to thank all my teachers, principal ma'am and chairman sir because they are the reason why I stand here today. And I am very grateful to my parents for their support. Thank you. Thank you. నేను ఎన్నో దగ్గరలో ప్రిన్సిపల్స్ని చూసాను కానీ ఈ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ కనీసం పిల్లలు తినే ఫుడ్ దగ్గర కూడా వాళ్ళు తిన్నారా ఎటువంటి ఫుడ్ తిన్నారా ఇంత కేరింగ్గా నేను ఎప్పుడు చూడలేదు నిజంగా ప్రిన్సిపల్ థ్యాంక్ First of all, good morning to everyone. Today I am very grateful to stand here and I would like to thank first our principal ma'am and our school faculty for their hard work and my mother who is always supporting me in every step. Thank you.